ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. సంవత్సరం మార్చి 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి? ఈ రోజు అదృష్ట దేవత తలుపు తడుతుంది. మీరు తలుపు తెరవడమే ఆలస్యం. ఈ పూర్తి అంశాలన్నీ గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ సమయం చివరికి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఉదయం నుంచి ఒక సానుకూల శక్తి మీ చుట్టూ తిరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం, ఉత్సాహం కనిపిస్తుంది. అదృష్ట దేవత నిజంగా మీ తలుపు తడుతుంది. మీరు తలుపు తెరవటమే ఆలస్యం. ఈ రోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. మీరు సాధించలేకపోయిన పనులు కూడా ఈ రోజు పూర్తి చేయాలనే తపన వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి హాస్యం, సంతోషం ఉంటుంది. పాత వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ సమయం చివరికి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఉదయం నుంచి ఒక సానుకూల శక్తి మీ చుట్టూ తిరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం, ఉత్సాహం కనిపిస్తుంది. అదృష్ట దేవత నిజంగా మీ తలుపు తడుతుంది. మీరు తలుపు తెరవటమే ఆలస్యం. ఈ రోజు ఉదయం లేవగానే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. మీరు సాధించలేకపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి చేయాలనే తపన వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి హాస్యం, సంతోషం ఉంటుంది. పాత విభేదాలు తొలగిపోతాయి. ఎవరో ఒకరు మీకు ఒక మంచి వార్త చెబుతారు. అది మీ రోజును మార్చేస్తుంది. సూర్యోదయం సమయంలో ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం నమో నారాయణ అని కానీ జపం చేస్తే ఆధ్యాత్మిక శక్తి మీలో పెరుగుతుంది. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ప్రారంభించే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో బలమైన రోజు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు వస్తాయి. కొంతమంది కన్యా రాశి వారు నూతన బాధ్యతలు లేదా పదోన్నతి వంటి శుభవార్త వింటారు. వ్యాపారంలో ఉన్న వారికి పెద్ద కాంట్రాక్ట్ లేదా కొత్త డీల్ కుదిరే అవకాశం ఉంది. డబ్బుతో సంబంధం ఉన్న విషయాలు సాఫీగా సాగుతాయి. కొంతమంది కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఈరోజు అత్యంత శుభ దినం. కానీ పెట్టుబడి చేసే ముందు ఒక సలహాదారుడి సలహా తీసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు మీ ఆర్థిక స్థితిలో సానుకూల మార్పు కనిపిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండడం వల్ల అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు లేదా ఎవరైనా మీకు బహుమతిగా డబ్బు ఇవ్వవచ్చు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు చేయడానికి కూడా ఈరోజు శుభంగా ఉంది. అయితే ఉత్సాహంలో అవసరం లేని ఖర్చులు చేయకుండా జాగ్రత్త ఉండండి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు మాంత్రికం లాంటిది. మీ భాగస్వామి మీరు చూపిన ప్రేమకు అద్భుతమైన స్పందనను ఇస్తారు. కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు ప్రపోజ్ చేయడానికి లేదా తమ ప్రేమను వ్యక్తం చేయడానికి సరైన సమయం. వివాహితుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు తొలగిపోతాయి. పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంలో పెద్దలు కూడా మీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు తాజాగా, చురుగ్గా ఉంటారు. ఉదయం చిన్న వ్యాయామం లేదా నడక చేయటం వల్ల దినం మొత్తం ఎనర్జీగా గడుస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం, సంగీతం మీకు సహాయపడతాయి. మధ్యాహ్నం తర్వాత కొంత అలసటగా అనిపించినా అది తాత్కాలికం మాత్రమే. నీటిని ఎక్కువగా తాగడం, తేలికైన ఆహారం తీసుకోండి. ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 8 గంటల 30 నిమిషంల నుండి 10 గంటల 45 నిమిషంల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల 15 నిమిషంల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 1:30 నుండి 3 గంటల వరకు. శుభదిన ఈశాన్యం. శుభ రంగు లైట్ బ్లూ లేదా సిల్వర్.
శుభదేవత శనిదేవుడు. ఈరోజు ఆయనకు నూనె దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఈరోజు ఉదయం బియ్యం లేదా పసుపు దానం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే దీపం వెలిగించి ఓం శ్రాం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది. అదృష్ట దేవత మీ యొక్క తలుపు తడుతుంది. విజయం, శుభవార్త, ఆనందం, ఆర్థిక లాభాలు వస్తాయి. ఉత్సాహంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. సఫలత, గౌరవం, మానసిక సంతృప్తి ఈరోజు మీరు పొందుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పుకోవాలి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న అవకాశం కూడా మీకు వస్తుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.